హాయ్ గాయ్స్, అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగా? నేను మంచిగా. సో మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో ఏంటంటే, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఆలు. సో నేను ఆలుతోటి ఒక స్పెషల్ డిఫరెంట్ రెసిపీ చేయబోతున్నాను. సో ఏంటంటే అది ఆలు 65. సో అందరికీ నచ్చే రెసిపీ, అందరు ఇష్టపడే రెసిపీ అనమాట. సో చాలా సింపుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ 2 ఆలూస్ తీసుకోండి. సో ఎక్కువైనా తీసుకోవచ్చు, అంటే మీకు ఎంత తినాలనిపిస్తే అన్ని క్వాంటిటీ తీసుకోండి. సో నేనైతే ప్రజెంట్ 2 ఆలూస్ తీసుకుంటున్నాను. సో మేము ప్రాసెస్లో వెళ్ళే ముందు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ 2 ఆలూస్ తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఒక 50% బాయిల్ అయ్యాక తీసేసేయాలన్నమాట సపరేట్ ప్లేట్లో. సో గైస్, నెక్స్ట్ ఏంటంటే ఆలు బాయిల్ అవుతున్నాయి. ఈ ఆలు బాయిల్ అయ్యాక ఒక 50% బాయిల్ అయినాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ప్లేట్లో తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. సో గైస్, నెక్స్ట్ ఏంటంటే మనము ఆలు బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలని చెప్పాను కదా. సో ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం కూల్ వాటర్ అనమాట, కూల్ వాటర్ ఆలులో వేసుకొని పెట్టండి ఒక 2 minutes. ఎందుకంటే ఆలు అనేది కొంచెం వేడిలో ఉంది కదా. సో వేడికి కొంచెం అంటే ఆ పీసెస్ అన్నీ మెత్తగా, అంటే చాలా మెత్తగా అయిపోతాయి అనమాట. హాట్ వాటర్లో తీసాం కదా, సో చాలా మెత్తగా అయిపోతాయి. అట్లా మెత్తగా కాకుండా సపరేట్గా అలా ఉండాలంటే కొంచెం కూల్ వాటర్లో పెట్టాలన్నమాట. సో పెడితే అది కొంచెం మంచిగా పీసెస్ అనేవి మంచిగా అలానే ఉంటాయి అనమాట ఐడియల్గా. సో అట్లా బ్రేక్ అవ్వవు, స్మాష్ అవ్వవు, ఏం కావన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ తీసేసి దీంట్లో కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాము. సో గాయస్, నెక్స్ట్ ఏంటంటే కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, ఇంకా కొంచెము గరం మసాలా, అవన్నీ, ఇంకా అల్లం పేస్ట్ మర్చిపోకండి. అల్లం పేస్ట్ వల్ల టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చేత్తో అస్సలు మిక్స్ చేయొద్దు. దీన్ని ఇలా తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మన దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, ఇంట్లో అందరింట్లో అవైలబుల్గానే ఉంటుంది కార్న్ఫ్లవర్ అనేది. సో ఆ కార్న్ఫ్లవర్ వేసేసి మిక్స్ చేసుకోవడం, అంతే. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది. అసలు ఎవర్ బిఫోర్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేసుకోండి. సో గాయస్, ఇంతే గాయస్, కార్న్ఫ్లవర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పెట్టండి. ఇలా ఉంటుంది. కలర్ చూడండి ఎంత బాగుంది కదా, కలర్ కానీ దాని టెక్స్చర్ కానీ ఎంత సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా తింటే ఉంటుంది, సూపర్ అంటే అసలు చాలా అంటే ఒక వేరే లెవెల్ ఉంటుంది. సో ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఏం లేదండి, నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసాక ఇవన్నీ వేసుకోవడం, అంతే. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో గైస్, ఇంతే గైస్, ఆలు మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిక్స్చర్ని ఇందులో మనం ఆలు కొంచెంగా ఇందులో ఆయిల్లో వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా, అసలు మస్తు ఉన్నాయి. అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నాకైతే అసలు ఎంత నచ్చిందో. ఇక్కడ స్మెల్ అయితే భలే వస్తుంది. స్మెల్కి ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది, అంత బాగుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంతే అండి, చాలా సింపుల్. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, నాకు కామెంట్ చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో. ఓకే గాయ్స్.